హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి తీవ్ర తుఫానుగా మారింది. దీనికి ఫంగల్ తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ ఫంగల్ తుఫాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, వేంపల్లి తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకి ఆనుకుని ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలు నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 4 రోజుల పాటు. ముఖ్యంగా డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇకపోతే మనకి తెలంగాణలో చలి తీవ్రత పూర్తి స్థాయిలో పెరిగింది. ఇప్పటికే 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇక ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, అటవీ ప్రాంతాల్లో అయితే 9 నుంచి 8 డిగ్రీల వరకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే రాయలసీమ వ్యాప్తంగా కూడా ఈ ఫెంగల్ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉండనుంది. అతి భారీ వర్షాల దాటికి రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే మనకి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అక్కడక్కడ చిరుజల్లు, తేలికపాటి వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.